హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ వెలుగు పత్రికతోని మనం స్టార్ట్ చేసుకుందాం. వెలుగు పేపర్లో ప్రధానంగా ముఖ్యమంత్రి రివ్యూకి సంబంధించి మిషన్ భగీరథ పైన ప్రధాన వార్త వచ్చింది. మిషన్ భగీరథ కథ ఏంది, ఇప్పటివరకు పెట్టిన 31,000 కోట్లలో దేనికి ఎంత ఖర్చు అయింది, అప్పులు ఎన్ని తెచ్చారు, కాంట్రాక్ట్ పనులు ఎవరికి ఇచ్చారు, ఎన్ని పైపు లైన్లు వేశారు, ఆ పైపులు ఎక్కడ నుంచి తెచ్చారు, అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు, విచారణ చేయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథ పథకం లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ సర్కారు మొదలుపెట్టిన ఈ స్కీములో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో అన్ని లెక్కలు తెలుసుకునే పనిలో పడింది. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ సంస్థలు, సింగరేణిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ లిస్టులో మిషన్ భగీరథను కూడా చేర్చింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. మిషన్ భగీరథకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇవ్వాలి అని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకొని 2018 ఎన్నికలకు ముందు మాజీ సీఎం కేసీఆర్ ఒక బహిరంగ ప్రకటన చేశారు. ప్రతి ఇంటికి ఉచిత మంచినీరు ఇవ్వకపోతే ఓట్లు అడిగే పరిస్థితి ఉండదు, ఓట్లు అడగం మేము అని కూడా వారు బహిరంగంగా చెప్పడం జరిగింది, ఒక సవాలుగా. కానీ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో పైప్ లైన్లు నిర్మాణంలో గోల్మాల్ జరిగింది. చాలా గ్రామాలకు ఇప్పటివరకు నీళ్లు ఇవ్వలేదు, నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మిషన్ భగీరథ స్కీము, గతంలో జరిగిన మిషన్ భగీరథ స్కీమ్ పైన సమీక్ష చేశారు. దాదాపు ఇక్కడ ఇచ్చారు 43,791 కోట్లు అంచనా వ్యయం, ఎస్టిమేటెడ్ కాస్ట్. దాంట్లో 31,000 ఖర్చు చేసినట్టు కూడా ఇక్కడ వాళ్ళు నిన్న సమీక్షలో తేలింది. ఆ 31,000 కోట్లకు సంబంధించి ఖర్చుల వివరాలు కావాలి ప్రభుత్వానికి అని చెప్పి అధికారులను ఆదేశించినట్లు డీటెయిల్డ్గా పైప్ లైన్కి ఎంత ఖర్చు పెట్టారు, నల్లాలకు ఎంత ఖర్చు పెట్టారు, ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారు, డీటెయిల్గా కావాలి. దాంట్లో ఎన్ని దుర్వినియోగం అయినాయి, అసలు ఈ పైపులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దీంట్లో జరిగిన గోల్మాలు పెద్ద ఎత్తున జరిగిందనే అనుమానాలు ఉన్నాయి, పూర్తిగా లెక్కలు మాకు కావాలి. దాని తర్వాత అవసరం అయితే ప్రభుత్వం ఆల్రెడీ కాళేశ్వరం పైన, విద్యుత్ కొనుగోళ్లపైన, అదేవిధంగా సింగరేణి విషయాలపైన పూర్తిగా దృష్టి పెట్టింది. పిఎస్సి పైన జరిగిన అక్రమాలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, దాంట్లో ఆ లిస్టులో ఇది కూడా, ఈ మిషన్ భగీరథ పథకం కూడా చేరే అవకాశం ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. తప్పనిసరిగా మిషన్ భగీరథ పైన ఎంక్వైరీ చేయాలని ఒక పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది, ఆ గోల్మాల్కి సంబంధించి బయటికి తీయాల్సిందే అని ఒక కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపైన ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే 4-5 విషయాలపై టీఎస్పీఎస్సీ, కాళేశ్వరము, మిషన్ భగీరథ, తర్వాత విద్యుత్ కొనుగోలు పైన జడ్జితో విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు. మరి దీనిపైన కూడా చేస్తారు. కానీ ఎంక్వైరీ అయితే ఏదో ఒక రూపంలో చేయాలని ఒక పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 31,000 కోట్ల రూపాయలలో చాలా నిధులు దుర్వినియోగమైన, సరైన పద్ధతిలో ఖర్చు పెట్టలేదు అని చెప్పి వారు ప్రభుత్వం భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇంకోటి ప్రధానంగా కాళేశ్వరం పైనే నిన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రతి సవాళ్ళు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. కాళేశ్వరం రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కోరడం లేదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేసినట్లు ఒక వార్త వెలుగులో వచ్చింది. న్యాయ విచారణ పేరిట కేసీఆర్కు మేలు చేయాలనుకుంటున్నారు, మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది, కాంగ్రెస్ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నిన్న చాలా హాట్ కామెంట్స్ ఘాటుగా మాట్లాడారు. మీరు కాళేశ్వరం పైన పదే 10 సంవత్సరాలుగా మీరు అనేక అవినీతి ఆరోపణలు చేశారు కేసీఆర్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎందుకు లేఖ రాయట్లేదు అనేది కేంద్ర మంత్రి ఉద్దేశం. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్టేట్ గవర్నమెంట్గా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ చేయండి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఒక లేఖ రాస్తే నేను దగ్గరుండి 48 అవర్స్ల ఎంక్వైరీని స్టార్ట్ చేయిస్తానని కేంద్ర మంత్రిగా వారు సవాల్ ఇచ్చిన పరిస్థితి. దాంట్లో మాజీ సీఎం కేసీఆర్కి, ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డికి లోపాయకారి ఒప్పందం కూడా గురించి, అందుకే మీరు లేఖ రాయట్లేదని కూడా చాలా హాట్గా కామెంట్ చేసిన పరిస్థితి. న్యాయ విచారణ పేరిట కేసీఆర్ను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు బీజేపీగా ఒక కామెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ సర్కారు తుమ్మితే ఊడిపోయే ముక్కు అని కూడా ఒక కేంద్ర మంత్రి ప్రకటించడం కూడా మరి ఎట్లా చూడాలో అర్థం చేసుకోవాలి. మరి ఇది
ఈయన ఇట్లా అంటే దానికి కౌంటర్గా ఉత్తమ్ కుమార్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ల నుంచి మీరేం చేశారు? కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే? ఉత్తమ్, ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టిన వాళ్ళు మీ మిత్రుడిని ఎందుకు వదిలేసినరు? అన్నీ తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎట్లిచ్చింది? కాళేశ్వరంపై ఈ వారంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి అన్న మాటలకి బీజేపీ నాయకులు అంటున్న మాటలకు కౌంటర్గా 10 ఏళ్ల నుంచి ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇచ్చింది? 1,20,000 కోట్లు ఎందుకు ఇచ్చింది? బీజేపీ బీఆర్ఎస్ దొందే. బీఆర్ఎస్ చేసిన అవినీతిలో బీజేపీకి కూడా వాటా ఉంది అన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మేము ఆల్రెడీ ఎంక్వైరీకి జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమయ్యాం. జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎంత స్థాయి వ్యక్తులన్నా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు అని కూడా ఒకటి చెప్పారు. అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. మీరు సిబిఐ ఎంక్వైరీ వేస్తే కేసీఆర్ను కాపాడాలని మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ మీ బీ టీమ్ బ్యాచ్ అని చెప్పి కాంగ్రెస్ అంటుంటే, బీజేపీ ఏమంటుందో కేసీఆర్ను కాపాడటం కోసమే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ అడగట్లేదు మీరు. కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం ఉందని కూడా బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ప్రజల యాంగిల్లో ప్రజలు ఆలోచించేది అంటే గత 10 సంవత్సరాలుగా ఇటు బీజేపీ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పైన వారి పరిపాలన పైన వారి ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబం సంపాదించిందన్నారు. కాళేశ్వరం ఏటీఎం లాంటిది అని చెప్పి కూడా స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ ప్రధానమంత్రి మోడీ కానీ ప్రకటించిన పరిస్థితి. అటు చూస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా కాళేశ్వరం పైన చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పిన పరిస్థితి. ప్రభుత్వం మారింది, మరి ఆ చేసిన అవినీతిని ఏదైనా కక్కిస్తారా, రికవరీ చేస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. మీరు ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని ప్రజల్ని బ్లఫ్ చేసే పరిస్థితి చేయొద్దు. ప్రజల యొక్క సొమ్ముకి, ప్రజల యొక్క ఆస్తికి, ప్రజల యొక్క ధనానికి ఎవరైనా గ్యారంటీ ఇస్తే బాగుంటుంది. కానీ ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని ఒక రాజకీయ విమర్శల కిందనే దీన్ని వదిలేసే పరిస్థితి ఉండకుండా నిజంగా అవినీతి జరిగిందా లేదా, మీకు ఇటు కేంద్రంలో మీరున్నారు, ఇటు రాష్ట్రంలో మీరున్నారు, మీరు ఎంక్వైరీ చేయొచ్చు. నిజంగా జరిగి ఉంటే కక్కించాలా, అప్పుడు ప్రజలకు మేలు జరిగింది తప్ప ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం వల్ల ప్రజలకు ఒరిగేది లేదు. ప్రజలు బ్లఫ్ చేయటం తప్ప, ప్రజల ఎమోషన్ని మీరు క్యాచ్ చేయటం తప్ప రాజకీయంగా ఒరిగేది ఏం లేదు. పదే బీజేపీ జాతీయ నాయకులు, ప్రధానమంత్రి, హోంమంత్రి స్థాయి వ్యక్తులు కూడా కాళేశ్వరం ఏటీఎం లాంటిది, జైలుకు పంపుతాం, కేసీఆర్ని పంపిస్తాం, కవితను పంపిస్తాం, కేటీఆర్ని పంపిస్తాం, కేసీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉండాల్సిందే, దగ్గరకు వచ్చిన టైం అని గత 5 సంవత్సరాలుగా మీరు అంటున్నమాట. కానీ మీరు చేసింది ఏది లేదు. మీరు గత 10 ఏళ్ళుగా మీరు అనేక విమర్శలు చేశారు. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. ఆ జ్యుడిషియల్లీ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసే ఆ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలో లేదో తెలియదు. పదే అన్ని విషయాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. రేపు ఒక 5-6 నెలల తర్వాత మీరు అన్న మాటలకి అర్థం లేకుండా పోతే మీరు జనంలో పల్సన అయ్యే పరిస్థితి ఉంటుంది ప్రజల్లో. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మన భారతదేశంలో ఉన్న జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న కేసులకే జడ్జిలు లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏంది, మామూలు విషయం కాదు. సిట్టింగ్ జడ్జితోని ఒక అంశం పైన విచారణ చేయాలంటే సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలి, ఒక జడ్జిని అలాట్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అంత ఈజీ అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి మరి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా దీంట్లో జరిగిన అసలు గోల్మాల్ అయిందా, గోల్మాల్ను బయటికి తీసే పరిస్థితి ఉండాలి తప్ప ఒకళ్ళకొకళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేది లేదు, ప్రజలకి దాంతో లాభం లేదు. ప్రజలకు పెట్రోల్ నరకం, ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో వాహనదారుల ఆందోళన, పెట్రోల్ బంకుల వద్ద భారీగా బార్లు, మధ్యాహ్నానికే పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, బంకుల వద్ద కిలోమీటర్ల మేర వ్యాపించిన క్యూలు, ఆ వాహనాల దెబ్బకు ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్, హైదరాబాద్ నలుమూలగా స్తంభించిన దారులు,
అరగంట దూరానికి 2 గంటలకు పైగా ప్రయాణం, ట్రాఫిక్ నరకయాతను తట్టుకోలేక అల్లాడిన ప్రజలు, బంకుల వద్ద ఘర్షణ, పోలీసు పహారాతో సరఫరా, ఎట్టకేలకు ట్రక్ డ్రైవర్ల ఆందోళన విరమణ. కొత్త చట్టం అమల్లోకి ముందు మరోమారు సమావేశమై చర్చిద్దాం, కేంద్ర హోంశాఖ కార్యదర్శి చెప్పినట్లు ఒక వార్త. నిన్న మధ్యాహ్నం 12 గంటల 1 గంటల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా జంట నగరాల్లో పెట్రోల్ బంకులలో కొన్ని వేల మంది 2 వీలర్స్ 4 వీలర్స్ వాహనదారులు వచ్చి పెట్రోలు డీజిల్ కోసం క్యూ కట్టిన పరిస్థితి. ఎందుకంటే ఒక వార్త వ్యాపించింది, ఏదైతే పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు డ్రైవర్ల సంఘం ఒక సమ్మెకి పిలుపునిచ్చినట్లు, ఆ సమ్మె వల్ల పెట్రోల్ సరఫరా ఒక వారం పాటు నిలిచిపోద్దని ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి వారం పాటు పెట్రోల్ డీజిల్ లేకపోతే వాహనాల పరిస్థితి ఏందని పెద్ద పెద్ద డ్రమ్ములు క్యాన్లు పట్టుకొని కూడా ప్రజలు వచ్చిన పరిస్థితి. దాంతో నో స్టాక్ బోర్డు చాలాసార్లు పెట్టారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఆ పెట్రోల్ బంక్ ఉన్న పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. చాలా ఏరియాల్లో నరకయాతన పడ్డారు ప్రజలు. చివరికి కొంతమంది గంట అరగంట వెయిట్ చేసి కూడా పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితుల్లో ప్రజలు ఎనికిపోయిన పరిస్థితి. దీని నేపథ్యం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మొన్న ఒక చట్టాన్ని ఆమోదించింది. ఐపీసీ ప్లేస్లో న్యాయ సంహిత చట్టం అని కొత్త చట్టం తెచ్చింది. ఆ చట్టంలో హిట్ అండ్ రన్ అనే ఒక సెక్షన్. హిట్ అండ్ రన్ అంటే ఒక లారీ కానీ ట్రక్ కానీ వ్యాన్ కానీ గుద్ది వెళ్ళిపోతారు కదా, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు వాడు. అక్కడ మనిషి చనిపోయి ఉంటాడు, దెబ్బలు తగిలి ఉంటాయి, వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన దానికి గతంలో ఐపీసీలో ఒక మనిషి ఒకవేళ నిజంగానే గుద్ది వెళ్ళిపోతే చనిపోయిన వ్యక్తిని వదిలేసిపోతే ఆ డెడ్ బాడీని 304 సెక్షన్ బుక్ అయ్యేది. అంటే ఒక యాక్సిడెంటల్గా ఒక వ్యక్తిని చంపిండు డ్రైవర్ అని. ఆ 304 సెక్షన్లో 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉండేది మ్యాక్సిమం. ఒక 1000 రూపాయలు 2000 ఫైన్ ఉండేది. దాన్ని ఇప్పుడు ఈ కొత్త చట్టంలో హిట్ అండ్ రన్లో 10 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. 7 లక్షల రూపాయల జరిమానా ఫైన్ విధించే ఒక చట్టాన్ని సవరణ చేశారు. దాంతో వీళ్ళు అసలు ఈ డ్రైవర్ ఫీల్డ్లోకి భవిష్యత్తులో ప్రజలు రావడానికి భయపడే పరిస్థితుంది. ఒక వ్యక్తి డ్రైవర్గా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయితే ఒక మనిషిని చంపినట్లు కాదు, అది మర్డర్ కేసు కాదు, 10 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఉంటే వాడు కుటుంబం ఎటుపోవాలా, డ్రైవరు కుటుంబ వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నం అవుతుంది. అసలు ఈ డ్రైవర్ ఫీల్డ్లోకి రావడానికే ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి వాళ్ళు ఒక సమ్మెకు పిలిపించారు. ఆ చట్టాన్ని సవరించాలి. 10 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్లు చేయరు, యాక్సిడెంటల్గా అవుతాయి కాబట్టి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల ఫైన్ మళ్ళా అని కూడా పెట్టిన పరిస్థితి. దాన్ని సవరించాలి అని చెప్పి చెప్తే కేంద్ర హోంశాఖ నిన్న వాళ్ళ ఆ సంఘంతో యూనియన్తో చర్చలు జరిపి ఆ పూర్తిగా చట్టం వచ్చిన తర్వాత చదివి ఒక నిర్ణయం తీసుకుందాం. హిట్ అండ్ రన్లో ఒకవేళ హిట్ అండ్ రన్లో అతను పోలీసులకు సమాచారం ఇచ్చుంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాల శిక్షగా చేస్తామని కూడా ఒక సూచన చేసినట్లు చెప్పారు. దాంతో విరమించినట్లు తర్వాత వచ్చింది. ఆ విరమించిన తర్వాత కూడా దాదాపు నైట్ 9:30, 10 వరకు కూడా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు గుమ్మిగూడారు. ఎందుకంటే అసలు అది ఎంతవరకు నిజం, దొరికిద్దా దొరకదా పెట్రోల్ అనే దాంట్లో నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా ఇది పెద్ద ఇష్యూ అయింది. ట్రాఫిక్ ఒక్కొక్క దగ్గర అరగంటలో పోవాల్సిన జర్నీ 2-3 గంటలు కూడా పట్టిన పరిస్థితి. మొత్తం జామ్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. ఇది రేపే కాంగ్రెస్లోకి షర్మిల, రాహుల్ ఖర్గే సమక్షంలో చేరునన్న వైఎస్ కుమార్తె నేటి సాయంత్రం ఢిల్లీకి. లోటస్ పాండ్లో వైఎస్ఆర్టీపీ ముఖ్యులతో సమావేశమై కాంగ్రెస్లో చేరికపై స్పష్టత. తనకు ఏఐసీసీలో చోటు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇస్తారని వెల్లడాయి. తెలంగాణలో మా పార్టీ పోటీ చేయనందునే హస్తం పార్టీకి అధికారం దక్కింది. కాంగ్రెస్తో పనిచేయాలని ఇదివరకే నిర్ణయం. నాతో నడుస్తామన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు. ఇడుపులపాయలో షర్మిల వైఎస్ సమాధి వద్ద కుమారుడి పెళ్లి పత్రిక ఉంచి ఆశీర్వాదం. షర్మిలకు సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా తెలంగాణలో పార్టీ పెట్టారు. బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. గత ఎన్నికల్లో నవంబర్ 30 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి వైఎస్ఆర్టీపీ మద్దతే కారణం. ఎందుకంటే ఒక 30 నియోజకవర్గాల్లో మా ప్రభావం, మా పాత్ర ఉంది. 10,000 మెజార్టీతోనో ఒక 30 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మా పార్టీ పోటీ చేసి ఉంటే ఆ 10-15 ఓట్లు చీల్చేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడేది, ఓడిపోయే అవకాశం ఉండేది. నా వల్లనే, అంటే వైఎస్ఆర్టీపీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దాని కృతజ్ఞతలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ నన్ను కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడానికి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంలో ఒక కీలకమైన పదవి ఇస్తారు. అదేవిధంగా ఏపీ బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు వారు నిన్న వైఎస్ఆర్టీపీ సమావేశంలో స్పష్టత ఇచ్చినట్టు ఈరోజు
ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసిసి చీఫ్ ఖర్గే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా ఒక వార్త మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అదేవిధంగా ఇంకోటి దాని కిందనే, అన్నా మేనల్లుడి పెళ్లికి రా, కొడుకు వివాహానికి జగన్ ఆహ్వానించినట్లు షర్మిల, ఆహ్వానించిన షర్మిల నేడు తాడేపల్లిలో సమావేశం, తర్వాత గన్నవరం నుంచి ఢిల్లీకి. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం చేసుకోబోతున్నట్టు ఫిబ్రవరి నెలలో ఉంది వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించి ఆహ్వానించడానికి, మ్యారేజ్కి ఆహ్వానించడానికి వెళుతున్నట్లు ఈరోజు మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాలుగా, దాదాపు 2-3 సంవత్సరాలు అయిందని కూడా పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన. ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండే మొట్టమొదటిసారి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఒక ప్రచారము, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒక డేట్ ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి పత్రిక తీసుకొని జగన్మోహన్ రెడ్డి కలవటం అనేది ఆసక్తికరమైన విషయం. వాళ్ళ మధ్య మరి రాజకీయ చర్చ ఏమైనా జరుగుతుందా చూడాలి. మొన్న వార్తలు వచ్చినాయి, వైవి సుబ్బారెడ్డిని రాయబారానికి పంపారు, కాంగ్రెస్ పార్టీలో చేరద్దు అని చెప్పి. కానీ వినలేదు షర్మిల, కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఎందుకుంటాను, నాకు నష్టం జరిగిన రోజు మీరెవరూ స్పందించలేదు, ఇవాళ జగన్కి నష్టం జరుగుతుందని మీరు ఆరాటపడుతున్నారని హాట్గా విమర్శించినట్టు కూడా మరి వార్తలు బయటకు వచ్చినాయి. ఏం జరుగుతుందో ఈరోజు చూడాలి. అక్కడ పెళ్లి పత్రిక ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కలవడానికి, జాతీయ నాయకత్వాన్ని వెళ్తున్నట్టు అక్కడ జాయిన్ అవుతారని కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అదేవిధంగా ఇంకోటి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మళ్ళీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు కొత్త దరఖాస్తులకు ఛాన్సు, పాత వాటి పరిష్కారము, కటాఫ్ గడువు పెంపుతో ఎక్కువ మందికి లబ్ధి, సర్కారు పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అపరిష్కృతంగా 25,59,000 దరఖాస్తులు ఉన్నాయి. పాత కటాఫ్ 2020 ఆగస్టు 26, అనంతరం ఏడాది 2 ఏళ్లు పెంపు. పాతవి కొత్తవి కలిపితే ఎల్ఆర్ఎస్ కింద 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. మళ్ళీ బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీము, ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీము, లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ రెండు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీనిపైన అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్క అప్లికేషన్కి ఎల్ఆర్ఎస్కి అయితే 1000 రూపాయలు, బీఆర్ఎస్కి అయితే కొంత ఫీజు పెట్టి దాంట్లో 257 కోట్ల రూపాయల ఆదాయం కూడా ఫీజు రూపంలో వచ్చింది. అది 2020 ఆగస్టు 26 కటాఫ్ డేట్ పెట్టి ఆగస్టు 26, 2020 లోపు రిజిస్ట్రేషన్లు అయిన ఫ్లాట్లకి ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ చేయటం, బీఆర్ఎస్కి అనుమతి ఇవ్వటం, దానికి కొంత మళ్ళీ ఫీజు పే చేసే పద్ధతిలో ఆ రోజు ఒక నోటిఫికేషన్ ఇచ్చి చేశారు. కానీ దాన్ని అనివార్యంగా ఆగిపోయింది. అప్లికేషన్లు అట్లే పెండింగ్ ఉన్నాయి. దాదాపు 25,59,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. దానిపైన బీఆర్ఎస్ పైన కొంతమంది వ్యక్తులు హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేసిన పరిస్థితి. ఆ కేసు పెండింగ్లో ఉంది. ఆ కేసు పైన గత ప్రభుత్వం ఎట్లాంటి కౌంటర్ వేయకపోవడం వల్ల ఆ కేసు అదే పెండింగ్లో ఉంది. దాంతోనే అట్లా అది పక్కకు పడేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఆదాయ వనరులు సమీకరణలో భాగంగా రెవెన్యూ వ్యవస్థ పైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి, రెవెన్యూ సెక్రటరీ మొత్తం మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్న దాంట్లో నవీన్ మిట్టలంతా మీటింగ్ సమీక్ష చేస్తే దాంట్లో మనకి ఆదాయ వనరులు రెవెన్యూ నుంచి ఎక్కడ ఉన్నాయంటే అధికారులు దీన్ని ప్రధానంగా చెప్పినట్లు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులు తీసుకొని పెండింగ్లో ఉన్నాయి. దాన్ని మనం సమీక్షించి ఆ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కి ఫీజు పెట్టి దాన్ని రెగ్యులరేషన్ పెడితే మనకు కొంత 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పినట్లు, దానిపైన ఫైల్ కదులుతున్నట్లు, ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసుకి కౌంటర్ వేసి దాన్ని క్లోజ్ చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు, అంటే కొంత ఆదాయ వనరులు ప్లస్ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు కూడా మేలు చేసే కార్యక్రమం చేయబోతున్నట్లు ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతిలోకి సంబంధించి ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలు. అదేవిధంగా సాక్షిలు ఈరోజు సాక్షిలో సేమ్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట, బంకులకు పోటీతున్న వాహనాలు, మధ్యాహ్న ఎన్నికల నిండుకున్న నిల్వలు, చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు, సాయంత్రానికి అదుపు తప్పిన పరిస్థితి, పలుచోట్ల ఘర్షణలు, రోడ్లపై వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్, హైదరాబాద్లో వాహనదారులు నరకయాతన, రాష్ట్ర వ్యాప్తంగా 3,000 బంకులు మూత, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో పౌర సరఫరాల కమిషనర్ సమావేశం, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచన, సమ్మె విరమణతో నేడు సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం. ఇది ఆయిల్కి సంబంధించి మనం చూసిందే, దాన్నే ఇక్కడ ఇచ్చారు. ఇంకోటి సమైక్య స్ఫూర్తితో సాగుదాం, ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలి, రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ నిర్ణయం,
సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టీతో నీతి ఆయోగ్ బృందం భేటీ. 16వ ఆర్థిక సంఘం కేటాయింపులు, వెనకబడిన ప్రాంతాల గ్రాంట్లు ఇప్పించాలని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొన్న మోదీని కలిసినప్పుడు కూడా వెనకబడిన జిల్లాలకు సంబంధించిన 1800 కోట్లు రిలీజ్ చేయటం, అదేవిధంగా అనేక అంశాలకు సంబంధించి పన్నుల రూపంలో రావాల్సిన అంశాలని, ఆ నిధులను కూడా విడుదల చేయాలి. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదని విన్నపం చేసిన పరిస్థితి. అదేవిధంగా నీతి ఆయోగ్కి సంబంధించి బృందం నిన్న వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో వస్తే ఆ బృందంతో సమావేశంలో కూడా అదే అంశాలని చెప్పారు. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం నిన్న కొత్తగా ఏర్పడింది. ఆ ఆర్థిక సంఘం నుంచి కూడా సిఫార్సులు చేయండి, రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను పెంచే కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి ఒక వార్త వాళ్ళు చెప్పినట్టు ఒక వార్త ఆ సాక్షి పేపర్లో వచ్చింది. నేడు టీపీసీసీ విస్తృత భేటీ. రాష్ట్ర ఇన్ఛార్జి హోదాలో తొలిసారి హైదరాబాద్కు వచ్చిన దీపాదాస్ మున్షి మాణిక్ ఠాక్రే ఉండేది మొన్నటి వరకు టీపీసీసీ ఇన్ఛార్జిగా. ఇప్పుడు దీపాదాస్ మున్షి కొత్తగా ఎన్నికయ్యారు. వారు కొత్తగా ఎన్నికైన తర్వాత నిన్న హైదరాబాద్కు వచ్చారు. ఈరోజు 2 గంటలకి గాంధీ భవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఉంది. ముఖ్యంగా ముఖ్య నాయకులందరూ కూర్చొని సమావేశమై నామినేటెడ్ పదవులు కానీ, ఎమ్మెల్సీ పదవులు కానీ, రాజ్యసభ మెంబర్లు కానీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ ఏ విధంగా ముందుకు పోవాలి, ఎవరెవరికి ఇవ్వాలి నామినేటెడ్ పోస్టులు అనే విషయాలను మొత్తాన్ని చర్చించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా ఒక వార్త ఇచ్చింది. ఒక ఎంపీ సీట్ ఇవ్వండి, ఒప్పందం ప్రకారం 2 ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ బృందం వినతి. అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న సిపిఐకి సంబంధించిన బృందం, పార్టీ రాష్ట్ర కమిటీ బృందం కలిసినట్టు, దాంట్లో ఎంపీ రాబోయే ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు కూడా సిపిఐకి కేటాయించండి. అదేవిధంగా మన పార్టీ పొత్తు ఒప్పందంలో భాగంగా 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా కేటాయించాలి అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగినట్లు. రేవంత్ రెడ్డి అంతా అధిష్టానం చేతిలో ఉంటుంది, నాది ఏమీ లేదు, అధిష్టానం యొక్క ఇష్టాన్ని బట్టే ఉంటుంది కాబట్టి అని చెప్పినట్లు, అంతా అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అన్న సీఎం అన్నట్లు ఒక వార్త సాక్షి పేపర్లో ఇచ్చారు. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి ఆల్రెడీ చూసినాం కదా. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఎయిర్పోర్ట్ మెట్రో లేనట్టే, రాయదుర్గం నుంచి డెడికేటెడ్ మెట్రో లైన్ రద్దు, హెచ్ఎంఆర్ఎల్ సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం. ఎంజీబీఎస్ ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో 5 మార్గాల్లో 76 కిలోమీటర్ల అలైన్మెంటు, వేగంగా డిపిఆర్ రూపకల్పనకు సీఎం ఆదేశం. ఎయిర్పోర్ట్ మెట్రో లేనట్టే అంటే దీని అర్థం ఏంటంటే ఎయిర్పోర్ట్ మెట్రో ఉంది, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు 2-3 నెలల ముందు శంకుస్థాపన చేశారు కేసీఆర్ ప్రభుత్వం. ఎక్కడి నుంచి, రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక మెట్రో అలైన్మెంటు చేసి దాన్ని చేశారు. దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అది పెద్దగా యూజ్ కాదు, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతం కాదు, దాని బదులు మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ లేదా పటాన్ చెరువు, రామచంద్రపురం వరకు, అదేవిధంగా ఇటు నాగోల్ నుంచి ఎల్బీ నగరు, చంద్రాయనగుట్ట ఇట్లా వేస్తే బాగుండేది అని చెప్పి, నాగోల్ నుంచి హైతనగర్కు కూడా వేస్తే బాగుంటుందని చెప్పి, ఇట్లా కొన్ని వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని సమీక్షించి ఆ అలైన్మెంట్ని తాత్కాలికంగా హోల్డ్లో పెట్టారు. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దాన్ని పక్కకు పెట్టి కొత్తగా ఒక 5 రూట్లు వాళ్ళు గుర్తించారు. ఒకటి మియాపూర్, ఇప్పుడు మియాపూర్ వరకు ఎట్లాగుంది, మియాపూర్ నుంచి పటాన్ చెరువు ఒకటి, అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా, చాంద్రాయనగుట్ల ఇట్లా ఎయిర్పోర్ట్కి, ఇది ఎయిర్పోర్ట్కి వచ్చింది అన్నట్టు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా, చాంద్రాయనగుట్ట ఎయిర్పోర్టు. ఇప్పుడు ఆల్రెడీ ఎంజీబీఎస్కి లైన్ ఉంది, దాన్నే కంటిన్యూషన్గా ఎయిర్పోర్ట్ వరకు. ఇంకోటి ఎల్బీ నగర్ నుంచి హైతనగర్ కూడా ఒక 8 కిలోమీటర్స్ ఒకటి ఇచ్చారు. ఇంకోటి నాగోల్ వరకు ఇప్పుడు ఉంది, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయనగుట్ట, అక్కడ నుంచి మన హైకోర్టు ఏదైతే రాజేంద్ర నగర్ దగ్గర ప్రతిపాదిత హైకోర్టు నిర్మించాలని ఒక 100 ఎకరాల ప్లేస్ని ప్రభుత్వం కేటాయించింది. హైకోర్టు నిర్మించబోతున్నారు. హైకోర్టు వరకు ఒక లైను, ఇంకోటి రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఇంకొక లైను. వీటిపైన ప్రధానంగా ఒక 5 లైన్స్, మెట్రో లైన్స్ని ఎక్స్టెన్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా నిన్న సమీక్షలో వాళ్ళు
పాల్గొని చెప్పినట్లు ఈ 5 లైన్స్ 76 కిలోమీటర్ల మేరకు 5 మార్గాల్లో ఉండే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా వాస్తవంగా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ అనేది అంత యూజ్ఫుల్ ఉండకపోవచ్చు అనేది ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఈ ప్రతిపాదిత లైన్లో మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ పటాన్చెరు అనేది ముఖ్యమైన లైనే, చాలా రద్దీ ప్రాంతం. అదేవిధంగా నాగోల్ నుంచి చాంద్రాయనగుట్ట ఓవైసీ హాస్పిటల్ ఇది ఎయిర్పోర్టు, అదే మన రాజేంద్ర నగర్ వరకు ఉండేది ఇది రద్దీ ప్రాంతమే. అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఇది కూడా ఉపయోగకరమే. దీనివల్ల పెట్టిన ఖర్చుకి ప్రజలకు ఉపయోగపడుద్ది. ఖర్చు ఎక్కువ పెట్టి ప్రజలకు ఉపయోగపడకపోతే కూడా దానివల్ల లాభం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సమీక్షలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఖర్చు తక్కువ ఉండాలి, ఉపయోగం ఎక్కువ ఉండాలి, యూజ్ఫుల్నెస్ ఎక్కువ ఉండాలి. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలు రావాలి, ఎక్కువ ఉపయోగం ఉండాలి తప్ప ఖర్చు ఎక్కువ పెట్టి ఉపయోగం తక్కువ ఉంటే లాభం లేదు. కాబట్టి ఆ లైన్ ఏదైతే ఉందో దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, ఉపయోగం తక్కువ ఉంది ప్రజలకు. కాబట్టి ప్రజల యొక్క సొమ్ముని ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఆ ఖర్చు పెట్టిన దానికి డబుల్ బెనిఫిట్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ లైన్స్ పెట్టారు, అది హోల్డ్లో పెట్టి. దీన్నే నమస్తే తెలంగాణ అసలు మెట్రో ఎయిర్పోర్ట్కి మెట్రో అనేది లేదు అన్నట్టు రాశారు, లేనట్టు. కానీ మెట్రో ఉంది ఎయిర్పోర్ట్కి, ఎందుకంటే ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి ఒక లైన్ ఇప్పుడు ఇచ్చారు. దానివల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఇంకోటి, రోగి నిరాకరిస్తే ఐసీయూ వద్దు, తీవ్ర అనారోగ్యం ఉన్న రోగి నిర్ణయానికే ప్రాధాన్యం, బతికే అవకాశం లేనప్పుడు ఐసీయూలో ఉంచడం వృధా, కేంద్రం గైడ్ లైన్స్ అన్నట్లు ఒక వార్త ఇచ్చారు. రోగి బంధువులు నిరాకరిస్తే ఐసీయూలో పెట్టే అవసరం లేదు. ఎందుకు అంటే అది కేంద్ర ప్రభుత్వం నిన్న గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున దోపిడీ కార్యక్రమం జరుగుతుంది కొన్ని హాస్పిటల్స్లో. ఒక వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళితే అది అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల టెస్టులు, రకరకాల ఇబ్బందులు, రకరకాల రూపంలో ఫీజులు వసూలు చేసే కార్యక్రమాన్ని చేస్తాం. అవసరం లేని టెస్టులు కూడా రాసి, అవసరం లేకుండా కూడా అడ్మిట్ చేసి, అవసరం లేకుండా కూడా ఐసీయూలో పెట్టి, ఏసీయూలో పెట్టి ఇటువంటి దందా చేస్తున్నారు అనేది గుర్తించింది అనుకుంటా కేంద్ర ప్రభుత్వం. వాస్తవంగా అది ప్రాక్టికాలిటీ జరుగుతుంది. ఐసీయూ అవసరం లేకుండా కూడా ఐసీయూలో పెట్టి లక్షల రూపాయలు ఫీజులు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కార్పొరేట్ హాస్పిటల్స్. కాబట్టి అట్లాంటి రోగి బంధువులు కాన్సెంట్ లేకుండా, ఇష్టం లేకుండా ఐసీయూలో పెట్టే అవకాశం లేదు. రోగి బతకడు అని తెలిసాక కూడా ఐసీయూలో పెట్టొద్దు అని చెప్పి కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇది చాలా మంచి నిర్ణయం. రోగి బతకడు అని తెలుసు, కొన్ని గంటల్లో చనిపోతాడని తెలిసి కూడా ఐసీయూలో పెట్టి లక్షలు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి, ప్రజల యొక్క సొమ్ముని పిడుతున్న పరిస్థితి చూడొచ్చు. దాన్ని కట్టడి చేయడం వల్ల రోగికి క్లియర్గా చెప్పాలా, ఆయనకు అవకాశాలు లేవు అన్నప్పుడు ఇక ఐసీయూ అవసరం లేదు, ఆ ఫీజులు అవసరం లేదు. కాబట్టి ఇది నిన్న సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంది, చాలా మంచి నిర్ణయం ఇది. అదే దిశ పత్రిక చూద్దాం. దిశ పత్రికలో సేమ్ కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీలను స్పష్టం చేసిన పార్టీ చీఫ్, మా మద్దతుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది, మా త్యాగాలకు హస్తం విలువనిచ్చింది, పార్టీ విలీనానికి ఆహ్వానించింది, నేడు ఢిల్లీకి వెళ్తున్న షర్మిల, రేపు లాంఛనంగా ప్రాసెస్ అని కూడా ఒక వార్త వచ్చింది. ఇంకోటి ఇంట్రెస్టింగ్ న్యూస్, శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం, సెక్రటరియట్లో ముఖ్యమంత్రితో శంకరమ్మ భేటీ, ఊరించి మొండి చేయి చూపించిన గత ప్రభుత్వం, ఇప్పటికే నామినేటెడ్ పోస్టులపై సీఎం కసరత్తు, చర్చనీయాంశంగా తాజా పరిణామం. శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనగర్ చౌరస్తాలో మొట్టమొదటి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, పెట్రోల్ పోసుకొని తనకు తానే దహనం చేసుకున్న వ్యక్తి. ఆ శ్రీకాంతాచారి యొక్క ఆత్మహత్యతోని, ఆ దహనంతోని పెద్ద ఎత్తున ఉద్యమం ఎగిసిపడింది ఉవ్వెత్తున. 2 తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడిన పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయిన పరిస్థితి ఆ శ్రీకాంతాచారి ఆత్మహత్యతోని. దాని తర్వాత అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అనేక సార్లు తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో 1250 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, బలిదానాలు చేసుకున్నారు. దాని ఫలితమే తెలంగాణ వచ్చిందని ఉద్యమం సమయంలో కానీ తర్వాత చెప్పారు. కానీ ఆ 1250 మంది అమరవీరుల కుటుంబాన్ని గుర్తించే కార్యక్రమాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హార్ట్ఫుల్గా చేయలేదు. సగం మందినే గుర్తించినట్లు రికార్డ్స్ ఉన్నాయి ఒక ఉద్యమ పార్టీగా. అదేవిధంగా శంకరమ్మ లాంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ లాంటి వ్యక్తులకు ఎలాంటి పదవులు ఇవ్వకపోగా, ఎలాంటి గుర్తింపుని ఇవ్వకపోగా, పార్టీ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది రెండో అంశం ఉద్యమకారుల విషయంలో. నళిని, మాజీ డిఎస్పీ నళినిని కూడా
వారు ఉద్యోగంలో మళ్ళీ నియమించాలని అధికారులకు ఆదేశించారు. వారు ఇష్టపడలేదు. మొన్న వచ్చి వారు కూడా కలిశారు. నాకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు, నేను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ దానికి సంబంధించి ఏదైనా ఉంటే ప్రభుత్వం నుంచి హెల్ప్ చేయండి అని వారు కోరారు. దాని తర్వాత శ్రీకాంతాచారి తల్లి కూడా నేను వచ్చి ముఖ్యమంత్రికి కలిసిన పరిస్థితి, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈమెకు కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టు, కీలకమైన పదవి ప్రభుత్వంలో ఇచ్చే అవకాశం ఉందని ఒక వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ఎవరైతే కేసీఆర్ నిర్లక్ష్యానికి గురి కాబడ్డారో ఉద్యమకారులు వారిని దగ్గర తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పాజిటివ్ ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఉద్యమకారులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యానికి గురి చేయదు అని ఒక మెసేజ్ని పంపిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గత 10 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తోని సమావేశం కావడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. చాలా తక్కువ టైమ్స్లో డయాస్ల మీద కలిసే పరిస్థితి, కానీ రెస్పెక్ట్ అయిన పరిస్థితి, పట్టించుకోని పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా కలిసి మాట్లాడి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అన్నట్లు ఒక వార్త ప్రధానంగా దిశ పత్రికలో ఇచ్చారు. ఇంకోటి 76 కిలోమీటర్ల 5 కారిడార్ల మెట్రో విస్తరణకు సర్కారు ప్రతిపాదన ఇందాక మనం చూసిందే. ఇంకోటి గృహలక్ష్మికి మంగళం, గత ప్రభుత్వ స్కీమ్కు నిలిపేస్తూ సర్కారు ఉత్తర్వులు, తెరపైకి అభయస్థం ఇందిరమ్మ ఇళ్ల స్కీము. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమును రాష్ట్ర సర్కారు రద్దు చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పథకం కింద దరఖాస్తు చేసుకొని ఇళ్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం పొందేలా లబ్ధిదారులకు ఇచ్చిన అనుమతులను సైతం క్యాన్సిల్ చేసింది. ఎలక్షన్కి దాదాపు 2-3 నెలల ముందు గృహలక్ష్మి అనే స్కీమ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. దాంట్లో 3 లక్షల ఆర్థిక సాయం ఇల్లు కట్టుకునే నిరుపేదలకు ఇస్తామని చెప్పారు. అప్లికేషన్స్ తీసుకున్నారు, ప్రొసీడింగ్స్ కూడా కొంతమందికి వచ్చినాయి, కానీ ఇంకా ఆర్థిక నిధులు అయితే రిలీజ్ కాలేదు. ఆ టైంలో కోడ్ వచ్చింది, దాని తర్వాత పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు, అభయస్థంలో ఇందిరమ్మ ఇళ్ళు అనేది 6 గ్యారెంటీలు పెట్టారు కాబట్టి 5 లక్షల సాయంతో పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం 5 లక్షలు ఇస్తారని స్కీమ్ పెట్టారు. కాబట్టి ఇది 3 లక్షల స్కీమ్. కాబట్టి ఈ గృహలక్ష్మిని కంప్లీట్గా రద్దు చేస్తున్నట్టు నిన్న ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. దాని ప్లేస్లో ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి, 5 లక్షల ఆర్థిక సాయానికి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ స్కీమ్ అవసరం లేదు అనే ఉద్దేశంతో రద్దు చేస్తున్నట్లు ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి వెలుగు పత్రికలో సెకండ్ పేజీలో ఇంకొక వార్త ఉంటుంది, చూద్దాం. వెలుగు పత్రిక సంబంధించి వెలుగు మనకి ఈనాడు పత్రికలో ఈరోజు ప్రధానంగా టెట్ ఎగ్జామ్ గురించి కూడా ఒకటి వేసిన పరిస్థితి. మెగా డిఎస్సి రకరకాల పరిస్థితుల్లో మనకి ఈనాడు ఇందులో ఈరోజు డౌన్లోడ్ కాలేదు. దాన్ని సంబంధించి కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఈనాడు పత్రికలో ప్రధానంగా మనకి ఈరోజు పేపర్ డౌన్లోడ్ కాలేదు. టెట్ ఎగ్జామ్కి సంబంధించి అంటే మెగా డిఎస్సి కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో టెట్ ఎగ్జామ్ గురించి ఒక ఈనాడు పత్రికలో ప్రధానంగా ఒక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ నెలలో టెట్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఎవరికి అంటే ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్లో టీచర్లుగా ఉండి 2012కు ముందు రిక్రూట్ అయిన టీచర్లు ఉన్నారు, వాళ్ళకు ప్రమోషన్ కావాలి అంటే ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి, స్కూల్ అసిస్టెంట్ నుంచి జేఎల్గా ప్రమోషన్ కావాలంటే వాళ్ళు కంపల్సరీగా టెట్ క్వాలిఫై ఉండాలని ఎన్సిటిఈ వాళ్ళు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నిబంధన పెట్టారు. 2012 తర్వాత కంపల్సరీగా టెట్ క్వాలిఫై ఉండాలి ప్రతి టీచరు అనేది ఆ నిబంధన. 2012కు ముందు టెట్ లేదు. ఆ రిక్రూట్మెంట్స్లో ఎవరైతే వచ్చారో టీచర్స్ వాళ్ళు టెట్ క్వాలిఫై ఉంటేనే వాళ్ళకి ప్రమోషన్ ఉంటుంది. ఆ ప్రమోషన్ కోసం దాదాపు ఎదురు చూస్తున్న పరిస్థితి చాలామంది టీచర్సు. ఆ ప్రమోషన్లు ఇస్తేనే రేపు డిఎస్సికి సంబంధించి ఖాళీల పై ఒక క్లారిటీ వస్తుంది సంఖ్యపై. కాబట్టి 1,22,000 శాంక్షన్ పోస్టులు మన తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ ఉంటే దాదాపు దాంట్లో 1,03,000 మంది ఆల్రెడీ పనిచేస్తున్న పరిస్థితి. 1,03,000 మందిలో 2012 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 40-50 వేల మంది ఉన్నారు. మిగతా ఒక 60 నుంచి 70 వేల మంది టీచర్సు ఈ టెట్ రాకముందు జాయిన్ అయిన వాళ్ళు, రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టెట్ క్వాలిఫై అయితేనే వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్ ఫైల్ ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ ఫైల్ ముందుకు కదిలితేనే ఒక 19,000 పోస్టులకు సంబంధించి క్లియరెన్స్ వస్తుంది. వీళ్ళకి ఎవరైతే ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ నుంచి జేఎల్కి పోతే ఎడ్జిటీలలో ఒక 16-17 వేలు పోస్టులు ఖాళీ అవకాశం ఉంది.
కూడా స్కూల్ అసిస్టెంట్లో కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం కలిసి ఒక 19,000 ఖాళీలు అయ్యేటట్టుంది. 19,000 గతంలో ఒక 5,000 దాదాపు 25,000 పోస్టులతో మెగా డిఎస్సికి అవకాశం ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఎందుకంటే మెగా డిఎస్సి చేయాలంటే ఈ టెట్ నిర్వహణ చేయాలి. టెట్ నిర్వహణ చేస్తేనే ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్ల తర్వాతనే సంఖ్యపై భర్తీలు ఏదైతే ఖాళీల సంఖ్యపై ఒక క్లారిటీ వస్తే ఆ సంఖ్య తెలిస్తేనే భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా ఒక ప్రాసెస్. ఏప్రిల్లో టెట్ ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తుంది. ఆ టెట్లో మరి ఓన్లీ ఇప్పుడు 60,000 మంది టీచర్స్, రిక్రూటెడ్ టీచర్స్, ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న టీచర్స్కే పెడతారా, లేదంటే ఆల్రెడీ కొంతమంది బీఈడి క్వాలిఫై ఉన్న అభ్యర్థులు కూడా పెడతారా, అందరికి కలిపి పెడతారా లేదా అని చూడాలి. టీచర్ అభ్యర్థులు, ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్ అభ్యర్థులు ప్రత్యేకమైన ఎగ్జామ్ పెట్టాలి. ఓన్లీ టీచర్స్కే ఇన్ సర్వీస్ ఎగ్జామ్ లెక్క. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెడతారు కదా, వాటి లెక్కనే పెట్టాలి. వాళ్ళని కలపొద్దు, సపరేట్గా పెడితే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఇద్దరికి కలిపే టెట్ పెట్టాలని ఒక ఆలోచన చేస్తుంది. ఎట్లా ఉంటుందో చూడాలి. కానీ ఏప్రిల్లో ఎగ్జామ్ అన్నారు, కానీ అది కూడా నమ్మకం ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏప్రిల్లో ఎన్నికల కోడ్ ఉండే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఏప్రిల్లో మిస్ అయితే మే, జూన్ వరకు కూడా ఎగ్జామ్ పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే మే వరకు ఎన్నికల ప్రస్థానం ఉంటుంది. మే తర్వాత రిజల్ట్ వస్తే అప్పుడు ఆ కోడ్ పోతే ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉండదు. అప్పటి వరకు మరి ఈ మెగా డిఎస్సి పైన కూడా నీళ్ళు కమ్ముకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఖాళీలు ఎన్ని అనేది ఒక క్లారిటీ లేదు. ఖాళీలు తక్కువతోనేస్తే నిరుద్యోగులు నిరుత్సాహపడే అవకాశం ఉంది. ఖాళీలు సంఖ్య పెరగాలి అంటే ఈ ప్రమోషన్లు కావాలి. ఇది టెట్కు సంబంధించి ఈనాడు వార్తాపత్రికలు ఈరోజు వచ్చిన ఒక వార్త ఇంట్రెస్టింగ్గా వాళ్ళు రాశారు. మరి అది ఏముంటుందని చూడాలి. నిరుద్యోగ అభ్యర్థులకైతే ఒక ఊరట. ఈ టెట్ నిర్వహిస్తే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీఈడీ చేసిన వాళ్ళు, అంతకుముందు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఒక అవకాశం వస్తుంది. అదేవిధంగా టీచర్కి, ఇన్ సర్వీస్లో టీచర్స్కి ప్రమోషన్స్కి ఒక అవకాశం వస్తుంది. దీనికి సంబంధించి 2015 వరకే టెట్ పైన డెడ్ లైన్ పెట్టారు, కానీ ప్రభుత్వం నిర్వహించలేదు. ఏది ఇన్ సర్వీస్ టీచర్లకి డేట్ తీసుకున్నారు, గడువు కావాలని 2019 వరకు. దాని తర్వాత కరోనా వచ్చింది, తర్వాత జరిగిన పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఇది వచ్చినాయి. ఇప్పుడు నిర్వహించాలి. ఎట్టి పరిస్థితులు నిర్వహిస్తేనే ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్లు వస్తేనే సంఖ్య తేలితేనే మెగా డిఎస్కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం. ఇదంతా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయింది ఉంది కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద పరిశీలన చేసి ఏప్రిల్లో కానీ మార్చి లాస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్ పెట్టుకుంటే బాగుంటుంది. అంటే మార్చిలో 10th ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్లోనైనా పెడితే బాగుంటుంది. అది ఏదైనా ఉంటే ఎలక్షన్ కోడ్ రాకముందే నోటిఫికేషన్ టెట్కి ఇచ్చి ఉంటే ఎగ్జామ్ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన పరిశీలించాలి. నిరుద్యోగులు చాలా ఆశలతోని ఎదురు చూస్తున్న పరిస్థితి డిఎస్సి కోసం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మనం గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతోని న్యూస్ అనాలిసిస్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ శ్రీనివాస్.